హలో గైస్ వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈరోజు వీడియోలో మనకి టోటల్గా 4 జాబ్ నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. మీరు ఇక్కడ చూసుకుంటే ఎస్ఎన్పి గ్లోబల్ నుంచి, ఇన్ఫోసిస్ బీపీఎం, అమెజాన్ నుంచి, అదేవిధంగా జెన్పాక్ నుంచి అయితే హైరింగ్ జరుగుతుంది. వన్ బై వన్ చూద్దాము. దానికంటే ముందు మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే మేము పెట్టిన వీడియోస్ వెంటనే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీరు జాబ్స్ అనేవి ఎక్స్పైర్ అవ్వకముందే మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే అమెజాన్ నుంచి బిజినెస్ అనలిస్ట్ పొజిషన్ కోసం అయితే హైరింగ్ చేస్తున్నారు. ఇంటర్న్‌షిప్ రోల్ కోసం వీళ్ళు చూస్తున్నారనమాట. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే పర్సూయింగ్ ఏ బ్యాచిలర్ డిగ్రీ ఆర్ హైయర్ అడుగుతున్నారు. అంటే మీరు మాస్టర్ డిగ్రీ కూడా పర్సూయింగ్ చేస్తున్నప్పుడు ఈ పొజిషన్‌కి అప్లై చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూసుకుంటే కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఇంజినీరింగ్, స్టాటిస్టిక్స్ ఈ ఫీల్డ్స్‌లో అయితే మీరైతే డిగ్రీ కంప్లీట్ చేస్తూ ఉండాలి. 2019 నుంచి 2024 బ్యాచెస్ వరకు అందరూ అప్లై చేసుకోవచ్చు. Excellent skills in SQL, Tableau, Excel, QuickSight or other data visualization products, analytical and problem-solving skills and good logical thinking, basic understanding on at least one scripting language ఎగ్జాంపుల్‌గా పైథాన్ అడుగుతున్నారు. ఎక్సలెంట్ ఇంగ్లీష్ రిటర్న్ స్కిల్స్ అడుగుతున్నారనమాట. ఎవరైతే డేటా అనలిస్ట్ గాని, లేదంటే బిజినెస్ అనలిస్ట్ గాని కోర్స్ కంప్లీట్ చేసుకున్నారో, లేదా ఈ స్కిల్ సెట్ ఎవరికైతే వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు ఈ పొజిషన్‌కి అప్లై చేసుకోవచ్చు. మంచి ఆపర్చునిటీ. సెకండ్ నోటిఫికేషన్ చూసుకుంటే ఇన్ఫోసిస్ బీపీఎం నుంచి ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్ కోసం అయితే హైరింగ్ చేస్తున్నారు. ఇది చెన్నై వర్క్ లొకేషన్ అనమాట. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ గ్రాడ్యుయేట్ అడుగుతున్నారు. ఇక్కడ ఎక్స్‌క్లూడ్ బీటెక్ అండ్ ఎంసీఏ అంటే బీటెక్ ఆర్ ఎంసీఏ కాకుండా మిగతా అన్ని గ్రూప్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చనమాట. ఆల్ సర్టిఫికేట్స్ అయితే మీ దగ్గర కంపల్సరీ ఉండాలి బిఫోర్ జాయినింగ్. గ్రాడ్యుయేషన్ బిట్వీన్ 2018-2024 ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ ఓన్లీ. ఏదైతే 2018 వాళ్ళకి చాలా ఆపర్చునిటీస్ బయట చాలా తక్కువ ఉన్నాయి. సో, ఈ పొజిషన్‌కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. Proficient with basic computer knowledge. Candidates should be flexible to work in 24/7 environment, especially to be comfortable to work in night shift లో వర్క్ చేసేలా ఉండాలంటున్నారు. అబిలిటీ టు అండర్స్టాండ్ ప్రాసెస్ నాలెడ్జ్ క్విక్లీ అండ్ ఎఫిషియెంట్లీ, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. ఓరల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట. షుడ్ బి కంఫర్టబుల్ ఫ్రమ్ వర్కింగ్ ఫ్రమ్ ఆఫీస్ అంటే చెన్నై లొకేషన్‌కి వెళ్ళి మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా మంచి ఆపర్చునిటీ. ఎవరైతే నాన్ ఐటీ జాబ్స్ కోసం చూస్తున్నారో ఇన్ఫోసిస్ అనేది మంచి కంపెనీ కాబట్టి ఈ రోల్‌కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. రిమైనింగ్ నోటిఫికేషన్స్ చూసే ముందు మీకొక చిన్న అప్డేట్ అనమాట. ఈ సండే అంటే 14థ్ జులై ఈవినింగ్ 7 పీఎంకి మన ఎఫ్ఎల్ఎంలో వీఎల్ఎస్ఐ కోర్స్ మీద ఫ్రీ డెమో క్లాస్ అయితే కండక్ట్ చేస్తున్నాము. ఈ డెమో క్లాస్‌లో అసలు వీఎల్ఎస్ఐ అంటే ఏంటి? వీఎల్ఎస్ఐలో ఫ్యూచర్ ఎలా ఉంటుంది? అసలు వీఎల్ఎస్ఐ ఎవరు నేర్చుకోవాలి? ఎలాంటి జాబ్స్‌కి ఎలిజిబుల్ అవుతాము? ఇలాంటివన్నీ కూడా మీకు ఆ డెమో సెషన్‌లో అయితే మీకు చెప్పడం జరుగుతుంది. ఎవరైతే ఈసీఈ స్టూడెంట్స్ ఉన్నారో, లేదంటే వీఎల్ఎస్ఐ మీద వాళ్ళ కెరియర్‌ని బిల్డ్ చేసుకుందాం అనుకుంటున్నారో, వాళ్ళందరూ కూడా ఈ డెమోకి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఈ డెమో రిజిస్ట్రేషన్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు రిజిస్టర్ అవ్వచ్చు. సో దట్ మీ వాట్సాప్‌కి జాయినింగ్ లింక్ అయితే వస్తుంది. మీరు అక్కడి నుంచి సెషన్‌కి అయితే జాయిన్ అయిపోవచ్చనమాట. థర్డ్ నోటిఫికేషన్ చూసుకుంటే ఎస్ఎన్‌పి గ్లోబల్ నుంచి అప్రెంటిస్ పొజిషన్ కోసం అయితే హైరింగ్ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే నాన్ టెక్ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అంటే ఎంబీఏ, బీబీఏ, బీకామ్, ఎంకామ్, బీఎస్సీ ఎకనామిక్స్, ఎంఎస్సీ ఎకనామిక్స్ అడుగుతున్నారు. ఇయర్ ఆఫ్ పాసింగ్ చూసుకుంటే 2023 అండ్ 2024 మాత్రమే అప్లై చేసుకోండి. నాలెడ్జ్ ఆఫ్ కార్పొరేట్ ఫైనాన్స్, అకౌంటెన్సీ దట్ ఈస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ మాన్యువల్ రిపోర్ట్స్ అయితే మీకు తెలిసుండాలి. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ బోత్ రిటన్ అండ్ ఓరల్ అడుగుతున్నారు. 24/5 ఎన్విరాన్మెంట్ రొటేషనల్ షిఫ్ట్‌లో వర్క్ చేయాల్సి ఉంటుంది. అంటే మీకు 2 డేస్ వీక్ ఆఫ్ ఉంటుంది. విల్లింగ్ టు వర్క్ ఇన్ హైబ్రిడ్ వర్క్ ఎన్విరాన్మెంట్, హై క్వాలిటీ డేటా, ఫైనాన్షియల్ ఆర్ నాన్ ఫైనాన్షియల్ డేటా ఏదైతే ఉంటుందో వాటిని కలెక్షన్, అనాలిసిస్, ఎక్స్ట్రాక్షన్ అండ్ ఎంటరింగ్ ద డేటా ఇన్ వర్క్ టూల్స్ యాస్ పర్ గైడ్‌లైన్స్, స్పెసిఫికేషన్స్ ఫర్ అసైన్డ్ వెర్టికల్స్. అంటే ఇది మీరు చేయాల్సిన వర్క్ అనమాట. నెక్స్ట్ అండర్స్టాండింగ్ ద వర్కింగ్ ఆఫ్ డేటా సెట్, బీ అవేర్ వర్క్ ఫ్లోస్ అండ్ హ్యావ్ స్ట్రాంగ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ వర్కింగ్ టూల్స్. ఏదైతే ఫైనాన్షియల్ రిలేటెడ్‌గా ఏదైతే టూల్స్ ఉన్నాయో వాటి మీద అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ట్రైనింగ్ వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. ఎవరైతే బిజినెస్ ఆర్ ఫైనాన్స్ రిలేటెడ్‌గా వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళందరికీ ఇది మంచి ఆపర్చునిటీ. ఈ అప్రెంటిస్‌కి అప్లై చేయడానికి ట్రై చేసుకోండి. ఫోర్త్ అండ్ ఫైనల్ నోటిఫికేషన్ చూసుకుంటే జెన్పాక్ నుంచి ప్రాసెస్ అసోసియేట్ పొజిషన్ కోసం అయితే హైరింగ్ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ప్రిఫరబుల్లీ బీటెక్ ఆర్ ఎనీ అదర్ టెక్ ఆర్ నాన్ టెక్ డిగ్రీ విత్ కంప్యూటర్ సైన్స్ సర్టిఫికేషన్స్ ఆర్ డిప్లొమా అడుగుతున్నారు. సో, ఆల్ గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్ అంట. ఎఫెక్టివ్ ప్రోబింగ్ స్కిల్స్ అండ్ అనలైజింగ్ అండ్ అండర్స్టాండింగ్ స్కిల్స్ అడుగుతున్నారు. అనలిటికల్ స్కిల్స్ విత్ కస్టమర్ సెంట్రిక్ అప్రోచ్, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఉండాలి.
Next, you should be able to work on a flexible schedule, respond to the customer queries and issues in a timely manner. Next, కస్టమర్స్‌కి మీరు సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయాల్సుంటుంది. కస్టమర్ ఇష్యూస్‌కి మీరు రిపోర్ట్ చేసి వాటి యొక్క బగ్స్, సజెషన్స్ ఆర్ ఐడియాస్‌ని మీరు రెప్లికేట్ చేయాల్సుంటుందనమాట. ఇది కూడా మంచి ఆపర్చునిటీ. ఎవరైతే నాన్ ఐటీ జాబ్స్ కోసం చూస్తున్నారో జెన్‌పాక్ట్‌లో ప్రాసెస్ అసోసియేట్‌గా మీరు జాయిన్ అవ్వచ్చు. ఈ పొజిషన్‌కి అప్లై చేసుకొని. ఈ 4 జాబ్ నోటిఫికేషన్ లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో, మీరు వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. లింక్స్ అనేవి ఎక్స్‌పైర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అండ్ వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత మీకు కంపెనీస్ దగ్గర నుంచి ఎటువంటి కమ్యూనికేషన్ మెయిల్ వచ్చినా సరే అది మన ఫ్రంట్‌లైన్స్ మీడియా పేజ్‌కి అయితే మీరు ఫార్వర్డ్ చేయండి. సో దట్ మేము దానికి రిలేటెడ్‌గా ఏదైనా పోస్ట్ వేయడం జరుగుతుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఫ్యూ మోర్ జాబ్ నోటిఫికేషన్స్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు ఫ్రంట్‌లైన్స్ మీడియా. సైనింగ్ ఆఫ్.